చెప్పండి అసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్ బై అసెండింగ్ కాలం ఆర్డర్ బై కాలమ్ నేమ్ టైప్ ఐడి ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి 1 2 3 4 5 6 7 8 15 వరకు ఉన్నాయి అన్నమాట వాల్యూస్. ఓకే, ఇలా తెలుసుకోలేదు అనుకోండి ఆ టేబుల్లో మొత్తం మనం చూసుకోవాలి, చాలా కష్టంగా చూడాలంటే మొత్తం దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడాలంటే యూనిక్ వాల్యూస్. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిఎస్సి అన్నమాట. ఇది ఓకే, ఇలాగా మనం ఎస్క్యూఎల్ క్వైరీస్ యూస్ చేసి టేబుల్లో డేటా రిట్రైవ్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు మొత్తం ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? కౌంట్ కౌంట్ ఆఫ్ స్టార్ అంటే మొత్తం ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ డిస్ప్లే చేసేస్తాం. ఓకే, ఇవి సింపుల్ ఎస్క్యూఎల్ క్వెరీస్ అనమాట, సెలెక్ట్ క్వెరీస్. సో ఇప్పుడు మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా డ్రాప్ చేయాలి, తర్వాత టేబుల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, తర్వాత టేబుల్లో నుంచి డేటా ఎలా రిట్రైవ్ చేయాలి యూజింగ్ సెలెక్ట్ క్వెరీస్. ఓకే, చూసాం కదా. ఇప్పుడు ఇంకా మనకు ఎస్క్యూఎల్ క్వెరీస్లో మనం కొంచెం అడ్వాన్స్గా వెళ్ళాం అనుకోండి, జాయిన్స్ యూనియన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ఈ టేబుల్ ఉందనుకోండి, ఏంటి కోడ్ టైప్ ఐడి కోడ్ వాల్యూ. ఓకేనా, సో ఈ రెండు టేబుల్స్ని జాయిన్ ఎలా చేస్తాం? టేబుల్స్ని జాయిన్స్ ఎలా చేస్తాం? ఈ టేబుల్తో చేయలేము. జాయిన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ రెండు టేబుల్స్ జాయిన్ చేయాలన్నమాట, కోడ్ టైప్ కోడ్ వాల్యూ టేబుల్. ఓకేనా, జాయిన్ అంటే ఏంటి, మనకు 3 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. ఓకేనా,
ఓకే, ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ చూడండి. దీంట్లో కోడ్ టైప్ ఐడి అనేది ప్రైమరీకి అవునా కదా, అన్ని వాల్యూస్ ఉన్నాయి. 10, 11, 12, 13, 14, 15 ఇలాగా మన వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఈ కోడ్ వాల్యూలో చూసారనుకోండి, కోడ్ వాల్యూ టేబుల్లో చూడండి, ఇక్కడ 10th ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10, 11, 12, 13, 14 ఉన్నాయి కదా. మళ్ళీ 11th ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మళ్ళీ 12th ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 13, 14. ఇప్పుడు దీంట్లో టేబుల్ తీసుకున్నారంటే కోడ్ టైప్ ఐడిలో ఒక్కటే ఉంటుంది అనమాట. ఏంటి? యూనిక్ వాల్యూ ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీకి చాలా వాల్యూస్ అదర్ టేబుల్లో ఉంటాయి, ఈ టేబుల్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని జాయిన్ చేయాలన్నమాట. అంటే జాయిన్స్ యూజ్ చేస్తాం. జాయిన్స్ యూజ్ చేసి ఎలా చేస్తాం? సింపుల్ గా మనం 2 టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ ఉంటాయి జాయిన్స్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇది ఒక టేబుల్ అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక టేబుల్ అనుకోండి. ఈ రెండిట్లో ఉన్న కామన్ డేటా కావాలనుకుంటున్నాను నేను. ఈ రెండిట్లో ఉన్న కామన్ డేటా కావాలి. కామన్ ఏరియా ఎక్కడ ఉంది రెండిట్లో? మిడిల్. దీన్ని ఏమంటాం? ఇన్నర్ జాయిన్ అంటాం. మధ్యలో ఉండేదాన్నంతా ఇన్నర్ జాయిన్ అంటే ఇది కామన్ ఏరియా. ఈ టేబుల్లో ఉన్న కామన్ వాల్యూస్, ఈ టేబుల్లో ఉన్న కామన్ వాల్యూస్ అంటే రెండు మ్యాచ్ అయితేనే మనకి ఈ డేటా మాత్రం వస్తుంది అనమాట. ఇంక ఈ డేటా మనకు ఫిల్టర్ అవుతుంది. ఓకే, దీన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. ఓకేనా. నాకు ఇంకో టేబుల్ ఉంది ఇట్లా, ఓకేనా. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, నాకు దీన్ని ఈ డేటా మాత్రం కావాలి. దీన్ని ఏమంటాం? లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మొత్తం ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఉంది, దీన్ని ఏమంటాం? రైట్ అవుటర్ సైడ్. రైట్ అవుటర్ జాయిన్ అంటాం. అవుటర్ జాయిన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకో టేబుల్ ఉంది నాకు, ఇలా ఉంది అనుకోండి. మొత్తం డేటా కావాలి, రెండిట్లో ఇంక సంబంధం లేదు. ఈ రెండు టేబుల్ డేటా మొత్తం కావాలనుకోండి, దాన్ని ఫుల్ జాయిన్ అంటాం అనమాట. ఇది అసలు ఎక్కువ మనం వాడము, ఇవే వాడతాం. ఓకే, ఇప్పుడు జాయిన్స్ యూజ్ చేసి ఈ రెండు టేబుల్స్లో ఉన్న డేటాని ఎలా ఫిల్టర్ చేస్తాం చూడండి. జాయిన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట SQL క్వెరీస్లో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ మనం ఏమేమి సెలెక్ట్ చేయాలి? వాల్యూస్ దీంట్లో కోడ్ టైప్ ఐడి సెలెక్ట్, కోడ్ టైప్ వాల్యూ, కోడ్ టైప్ అండర్స్కోర్ ఐడి. ఓకేనా. కోడ్ అండర్స్కోర్ టైప్ అండర్స్కోర్ ఐడి ఫ్రమ్ దేంట్లో? ఈ టేబుల్లో నుంచి ప్రొఫైల్ డాట్ కోడ్ టైప్ ఐడి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? రెండిట్లో ఉన్న కామన్ డేటా కావాలి మనకి, అవునా కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇన్నర్ జాయిన్ అన్నమాట. ఇన్నర్ జాయిన్ వాడతాం. ఇన్నర్ జాయిన్ దేని బేస్ చేసుకొని చేయాలి? కోడ్ వాల్యూ. ఈ టేబుల్ని జాయిన్ చేయాలన్నమాట. ఇన్నర్ జాయిన్ కోడ్ వాల్యూ. ఓకే, ఆన్ సింటాక్స్ జాగ్రత్త చూడండి. ఆన్ దేంట్లో కస్టమర్ ఐడి చూడండి, వీటికి నేమ్స్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకే, దీన్ని ఒక లేబుల్ పెట్టుకున్నాం. దీన్ని ఏం పెట్టుకున్నాం? C1 అని పెట్టుకున్నాం. దీన్ని C2 అని పెట్టుకున్నాం. ఆన్ C1 డాట్ కోడ్ టైప్ ఐడి ఈక్వల్స్ టు C2 డాట్ కోడ్ టైప్ ఐడి. ఓకే, ఇది సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండిట్లో దేని మ్యాచ్ చేస్తున్నాం మనం? మ్యాచింగ్ వాల్యూ దేని బేస్ చేసుకుని మ్యాచ్ చేస్తున్నాం? చూడండి,
ఐడి. కోడ్ టైప్ ఐడి పేస్ట్ చేసుకొని మ్యాచ్ చేస్తున్నాం అనమాట ఈ రెండిట్లో. ఇప్పుడు హ్మ్. ఏం చేస్తారంటే C1 డాట్ కోడ్ టైప్ ఐడి చూడండి వచ్చిందా లేదా? హ్మ్. వాల్యూస్ అన్ని కోడ్ టైప్ ఐడి వాల్యూస్ అన్ని వచ్చాయి అనమాట. ఓన్లీ మనం కోడ్ టైప్ ఐడి సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు స్టార్ పెట్టేయచ్చు. స్టార్ పెట్టుకుంటే మొత్తం మనకు కంపేర్ మ్యాచ్ అయిన వాల్యూస్ అన్ని వస్తాయి అనమాట. ఇదిగోండి కోడ్ టైప్ ఐడి క్రియేటెడ్ ఇయర్స్, అప్డేటెడ్ ఇయర్స్, కోడ్ టైప్ డిస్క్రిప్షన్, డిస్ప్లే వాల్యూ, స్టేటస్ వాల్యూ అన్నీ వచ్చేయలేదు. మళ్ళీ కోడ్ వాల్యూస్ కూడా వచ్చాయి చూడండి ఇక్కడ, అవునా కదా? యెస్. చూడండి సాల్యుటేషన్ మొత్తం వచ్చింది, దానికి సంబంధించిన కోడ్ వాల్యూస్ అన్నీ కూడా వచ్చినాయి చూడండి. అంటే హ్మ్. 2 టేబుల్స్ జాయిన్ అయిపోయి రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ 2 టేబుల్స్ ఇప్పుడు ఒకే టేబుల్లో కనపడుతున్నాయి చూడండి, ఒకే టేబుల్ లాగా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం టేబుల్ ఇది? ఇక్కడ వరకు కోడ్ టైప్ ఐడి టేబుల్ అనమాట, అవునా కదా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోడ్ టైప్ ఐడి టేబుల్, మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కోడ్ వాల్యూ టేబుల్. ఈ రెండు జాయిన్ అయిపోయేసి మనకు ఒకే టేబుల్ లాగా కనపడుతున్నాయి. ఓకేనా? అంటే కామన్ వాల్యూస్ రెండిట్లో మ్యాచింగ్ అయిన వాల్యూస్ మాత్రమే మనకు వస్తాయి. ఓకే, దీన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. ఓకేనా? హ్మ్. ఇంత సింటాక్సెస్ రాయాల్సిన అవసరం లేదనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోడ్ టైప్ ఐడి C1, కామా కోడ్ వాల్యూ ఐడి C2, ఓకేనా, వేర్ C1 డాట్ కోడ్ టైప్ ఐడి ఈక్వల్స్ టు C2 డాట్ కోడ్ టైప్ ఐడి. ఇది షార్ట్ కట్ అన్నమాట, సింపుల్గా రాసేయచ్చు. ఓకే, చేసినా లేదా? ఇది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా? మనకి ఏ టేబుల్స్ కావాలో ఎన్ని టేబుల్స్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాగా ఎన్ని టేబుల్స్ అయినా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ C1 అనేది ఏంటంటే ఈ ఈ టేబుల్కి రెఫరెన్స్ వేరియబుల్ అనమాట, ఒక వేరియబుల్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఈ టేబుల్కి రెఫరెన్స్ వేరియబుల్ ఇది. ఓకేనా? సో ఈ టేబుల్లో ఉన్న ఏ కాలమ్స్ మనం యాక్సెస్ చేయాలన్నా ఈ రెఫరెన్స్ వేరియబుల్తో యాక్సెస్ చేస్తాం. C1 డాట్ కోడ్ టైప్ ఐడి ఈక్వల్ టు C2 డాట్ కోడ్ టైప్ ఐడి. ఓకే, సో దీన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. ఓకేనా? సో మనం మ్యాక్సిమం కేసెస్లో యూజ్ చేసి ఇన్నర్ జాయిన్ ఒకటి. ఓకే, సో ఇన్నర్ జాయిన్ మీరు ఈ సింటాక్స్ ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు, మీకు అన్ని ఎలాంటి టైప్స్ ఆఫ్ జాయిన్స్ కావాలన్నా మీరు చేసేయచ్చు అన్నమాట. ఓకే, ఇలా రాయాల్సిన అవసరం లేదు మీరు ఇంత పెద్దదిగా C1 ఇన్నర్ జాయిన్ C2 ఇదంతా అవసరం లేదన్నమాట. సింపుల్గా మీకు ఎన్ని టేబుల్స్ కావాలో మొత్తం టేబుల్స్ ఇచ్చేసుకొని మీకు ఏ వాల్యూ బేస్ చేసుకొని కంపేర్ చేయాలనుకున్నారో ఆ వాల్యూస్ ఇచ్చేస్తే అయిపోయింది. ఓకేనా గైస్, ఇదంతా SQL మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఇది యాక్చువల్ మీరు ప్రాక్టీస్ చేసేదానికి ఉండదు అనమాట. ఓకేనా, జస్ట్ మీకు ఐడియా, ఓకే SQL అంటే ఇలా ఉంటుంది అనే ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, హ్మ్. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా SQL మీద. టేబుల్ ఎలా ఉంటుంది, టేబుల్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉంటాయి, రికార్డ్స్ ఎలా ఉంటాయి. హ్మ్. రియల్ టైమ్ సినారియోలో ఎప్పుడు హ్మ్? ఈ క్వెరీస్ ఎప్పుడు యూస్ చేస్తున్నారు బ్రో మీరు? రియల్ టైమ్ సినారియోస్ API టెస్టింగ్ ఏది చేసినా కూడా ఈ క్వెరీస్ యూజ్ చేయాలి. API టెస్టింగ్. ఓకే, సో అయితే మీరు మొబైల్ టెస్టింగ్ అన్ని కూడా చేస్తున్నారు. మొబైల్ టెస్టింగ్ మళ్ళీ వెబ్ అప్లికేషన్స్ APIs అది మొత్తం డిఫరెంట్. అది డిఫరెంట్, మళ్ళీ మొబైల్ టెస్టింగ్ డిఫరెంట్.
ఓకే, ఇప్పుడు మనం జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి డేటాబేస్ని కనెక్ట్ చేద్దాం. ఎలా కనెక్ట్ చేస్తాం అనేసి. ఏదైనా మనకు డేటాబేస్ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ జేడీబీసీ కనెక్షన్స్ కావాలన్నమాట. ఓకేనా, జేడీబీసీ డ్రైవర్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ప్రతి ఒక్క డేటాబేస్కి వాళ్ళు ఒక జేడీబీసీ డ్రైవర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో మనకి ఇక్కడ యూజ్ చేసే జేడీబీసీ డ్రైవర్ ఏంటి, ఆర్గ్ డాట్ PostgreSQL డాట్ డ్రైవర్. ఇది జేడీబీసీ డ్రైవర్ అన్నమాట. గైస్, ఫస్ట్ మనం ఏదైనా PostgreSQL డేటాబేస్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం, form.xml లోకి వెళ్ళి పోస్ట్గ్రేస్ డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అప్పుడే మనం PostgreSQL డేటాబేస్ని కనెక్ట్ చేయగలుగుతాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కనెక్షన్ టు ద డేటాబేస్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ క్లాస్ డాట్ ఫార్ నేమ్ దీన్ని డ్రైవర్ని సెట్ చేయాలన్నమాట ఈ క్లాస్కి. ఓకేనా, r.PostgreSQL డాట్ డ్రైవర్ ఇది సెట్ చేసిన తర్వాత కనెక్షన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్. ఓకే, డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ దేని బేస్ చేసుకుని గెట్ చేసుకుంటా ఉంటే ఇది 3 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకేనా, ఇది యూఆర్ఎల్. ఓకే, డేటాబేస్కి యూఆర్ఎల్ వచ్చి ఇది జేడీబీసీ PostgreSQL లోకల్ హోస్ట్, ఇది యూఆర్ఎల్ అనమాట. ఇవంతా మీకు డెవలపర్స్ ఆల్రెడీ రాసేసి ఉంటారు. యూఆర్ఎల్, యూజర్ నేమ్ వచ్చి ఇది, పాస్వర్డ్ వచ్చి ఇది డేటాబేస్కి. ఓకే, ఓకే చూడండి, డ్రైవర్ డాట్ గెట్ కనెక్షన్ ఆఫ్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేయగానే ఈ 3 వ్యాలిడ్ అనుకోండి. ఓకేనా, ఈ యూఆర్ఎల్, ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ కరెక్ట్ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఇమీడియట్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేస్తుంది అనమాట. దేనికి, డేటాబేస్కి. ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ సి అనే దాంట్లో స్టోర్ అవుతుంది. అవునా కదా, అది చూడండి. హలో, నల్ అనే వాల్యూ వచ్చింది. ఇనిషియల్గా ఇక్కడ మళ్ళీ వేరియబుల్స్, ఇది లోకల్ వేరియబులా కదా, లోకల్ వేరియబుల్ ఆటోమేటిక్ ఇనిషియలైజ్ అవుతుంది డిఫాల్ట్ వాల్యూస్కి. ఓకే, అవ్వదు కదా, కోసం నల్ పెట్టుకున్నాను కదా. ఓకే, సో సి ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ ఆఫ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, యూఆర్ఎల్. ఇది కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ని దీంట్లో స్టోర్ చేస్తుంది సి అనే రెఫరెన్స్ వేరియబుల్లో, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, కనెక్ట్ టు ద డేటాబేస్, రిటర్న్ సిని రిటర్న్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ కనెక్షన్ డీటెయిల్స్ని ఎస్టాబ్లిష్ చేసి రిటర్న్ చేస్తుంది ఇది, ఈ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ వాల్యూ ఫ్రమ్ డేటాబేస్. నేను ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకో, ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, క్వైరీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు మీరు డేటాబేస్ నుంచి. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, కనెక్షన్ స్టేట్మెంట్ రిజల్ట్ సెట్ ఈక్వల్ టు నల్. ఓకేనా, ఇక్కడ చూడండి, సి ఈక్వల్ టు క్రియేట్ కనెక్షన్ టు ద డేటాబేస్. ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఇదే కదా, క్రియేట్ కనెక్షన్ టు ద డేటాబేస్. ఫస్ట్ మనం ఎలాంటి క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం. డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ డేటాబేస్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసేయాలన్నమాట. ఓకే, కనెక్షన్ అలానే ఓపెన్లో పెట్టకూడదు, అప్పుడు నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెరిగిపోతాయి, డేటాబేస్కి స్లో అయిపోతుంది అలా. ఓకే, సో క్రియేట్ కనెక్షన్ టు ద డేటాబేస్. ఓకేనా, ఇది కానీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇదేం ఎక్సెప్షన్ రాలేదనుకోండి, నాకు సిస్టమ్ ఓపెన్ డేటాబేస్ కనెక్షన్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, క్యాచ్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఇమీడియట్గా. అవునా కదా, ట్రై క్యాచ్. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ ఈ లైన్కి రాదు, డైరెక్ట్ క్యాచ్లోకి వచ్చేసి ఎర్రర్ మెసేజ్ ప్రింట్ చేసేస్తుంది. నాకు ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, డేటాబేస్కి సక్సెస్ఫుల్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటి, స్టేట్మెంట్ అనేది ఒక క్లాస్ అనమాట. స్టేట్మెంట్ డాట్ ఈక్వల్స్ టు సి డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. స్టేట్మెంట్ని క్రియేట్ చేసిన తర్వాత స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వైరీ. సో ఈ స్టేట్మెంట్ నుంచి మీరు క్వైరీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు. ఓకేనా, క్రియేట్ స్టేట్మెంట్ ఉంది కదా, దీంట్లో నుంచే చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఎగ్జిక్యూట్ అప్డేట్ చేయాలన్నా, ఎగ్జిక్యూట్ డిలీట్ చేయాలన్నా అన్ని దీంట్లో ఉంటాయి అనమాట మెథడ్స్. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీని ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను నేను అంతే. ఓకే, కాబట్టి స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వైరీ ఆఫ్
ఇది. ఓకే, ఈ క్వైరీ ఇస్తాం. అప్పుడు ఏమొస్తుంది ఇది జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఈ డేటాబేస్లో క్వైరీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఎగ్జిక్యూట్ చేయగా నాకేమొచ్చింది దీన్ని ఏమంటామంటే రిజల్ట్ సెట్ అంటాం. ఓకే, మనం ఒక డేటాబేస్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ని ఏమంటామంటే రిజల్ట్ సెట్. ఓకే, సో ఆ రిజల్ట్ సెట్ని ఎక్కడ స్టోర్ చేస్తాం, దీంట్లో స్టోర్ అవుతుంది రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ రిజల్ట్ సెట్ ఆబ్జెక్ట్లో స్టోర్ అయ్యే రిజల్ట్ సెట్ని మనం ఇక్కడ ఇటరేట్ చేస్తాం వైల్ లూప్ యూస్ చేసి. వైల్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్. ఓకే, ఆర్ఎస్ డాట్ గెట్ నెక్స్ట్. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఏమేమి వాల్యూ సెలెక్ట్ చేస్తాం దీంట్లో. సేమ్ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయండి డేటాబేస్లో. చూడండి ఏమేమి వాల్యూస్ వచ్చాయి. కోడ్ టైప్ ఐడి మిస్టర్, ఎంఆర్ మిస్టర్ అవునా కదా. ఈ రిజల్ట్ సెట్ మనకు వస్తుంది అనమాట. సేమ్ జావా ద్వారా దీన్ని ఎగ్జిక్యూట్ చేసినా కూడా. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కోడ్ వాల్యూ ఐడి ఈక్వల్ టు ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ కోడ్ వాల్యూ ఐడి కాలమ్ నేమ్ ఇస్తాం. ఇది ఇంటీజర్ వాల్యూనా కదా. డేటాబేస్లో చూస్తే ఇదేంటి బిగ్ ఇంటీజర్ వాల్యూ కదా. ఇంటీజర్ వాల్యూ, ఇది క్యారెక్టర్ వేరింగ్, ఇది క్యారెక్టర్ వేరింగ్, ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, ఇది ఒకటి ఇంటీజర్ వాల్యూ. కాబట్టి ఇంటీజర్ వాల్యూని తెచ్చినప్పుడు ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అంటే ఇంటీజర్గా తెచ్చుకోవాలి మనం ఆఫ్ ఈ కాలమ్ నేమ్. ఓకేనా, డేటాబేస్లో ఈ కాలమ్ నేమ్ ఇస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఈ కాలమ్ నేమ్ ఇస్తే వాల్యూ, కాలమ్ నేమ్ ఇస్తే వాల్యూ అలా వస్తుంది. గెట్ ఇంట్ ఆఫ్ కాలమ్ నేమ్ ఇస్తే ఏం వాల్యూ వస్తుంది, దీంట్లో ఏం స్టోర్ అవుతుంది, కోడ్ వాల్యూ ఐడి ఇంటీజర్ వేరియబుల్లో ఈ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కోడ్ వాల్యూ సిడి ఈక్వల్ టు ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్. మిగతావన్నీ స్ట్రింగ్స్ కాబట్టి గెట్ స్ట్రింగ్ ఆఫ్ కోడ్ వాల్యూ సిడి అది ఇక్కడ ఇస్తాం. సేమ్ అలానే గెట్ స్ట్రింగ్ ఆఫ్ కోడ్ వాల్యూ డిస్క్రిప్షన్, గెట్ స్ట్రింగ్ ఆఫ్ కోడ్ వాల్యూ డిస్ప్లే వాల్యూ అన్నీ మనం తెచ్చుకుంటాం అన్నమాట. అన్నీ ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ చేసేసి ఫైనల్లీ బ్లాక్. ఫైనల్లీ చెప్పుకున్నాం మనం. వాట్ ఈస్ ఫైనల్లీ, డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఫైనల్లీ. 100% గన్ షాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ జావాలో. ఓకే, సో ఫైనల్లీ ఏమవుతుంది, వాట్ ఈస్ ఫైనల్లీ కీవర్డ్. ఫైనల్లీ ఏం జరుగుతుంది, Once we declare the final keyword, entire class we are not access. అది ఫైనల్. నేను అడిగేది ఫైనల్లీ. Finally is the method. ఫైనల్లీ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రై క్యాచ్ బ్లాక్ లోనే యూజ్ చేయాలన్నమాట ఫైనల్లీ అనేది. ఓకేనా, ట్రై క్యాచ్ బ్లాక్ లోనే యూజ్ చేస్తాం. ఫైనల్లీ కీవర్డ్ మనం యూజ్ చేస్తాం అనుకోండి ట్రై క్యాచ్ బ్లాక్ లో. ఇక్కడ మామూలుగా ట్రై క్యాచ్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది అంటే ట్రైలో మనకి ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఇమీడియట్ గా అక్కడి నుంచి కంట్రోల్ క్యాచ్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, క్యాచ్ లోకి వచ్చేసి క్యాచ్ లో ఉండేది ప్రింట్ అవుతుంది. ట్రైలో కానీ ఎక్సెప్షన్ రాలేదనుకోండి, ట్రైన్లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది, క్యాచ్ లోకి రాదు. ఓకే, కానీ ట్రై క్యాచ్ బ్లాక్ లో ఫైనల్లీ యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వచ్చినా రాకపోయినా. ఓకేనా, ఒకవేళ ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి ట్రై క్యాచ్ బ్లాక్ లో, ట్రైల్ ఎక్సెప్షన్ వస్తే ఏమవుతుంది, క్యాచ్ లోకి వెళ్తుంది, క్యాచ్ లో ఉండేది ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఫైనల్లీలో కూడా వెళ్తుంది అనమాట గ్యారంటీగా. ఓకే, అదే ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఎక్కడ ఎక్సెప్షన్ రాలేదు, ఇంకా క్యాచ్ లోకి వెళ్తుంది కదా, మళ్ళీ ఫైనల్లోకి వెళ్తుంది గ్యారంటీగా. సో ట్రై క్యాచ్ బ్లాక్ లో ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా గ్యారంటీగా ఫైనల్లీ బ్లాక్. ఇప్పుడు మనం ఫైనల్లీలో ఎందుకు పెట్టాం, ఆర్ఎస్ డాట్ క్లోజ్, స్టేట్మెంట్ డాట్ క్లోజ్, సి డాట్ క్లోజ్, ఇవన్నీ. ఆర్ఎస్ డాట్ క్లోజ్ అంటే రిజల్ట్స్ అన్ని క్లోజ్ చేయాలి, స్టేట్మెంట్ క్లోజ్ చేయాలి, డేటాబేస్ కనెక్షన్ ని క్లోజ్ చేయాలి.
గ్యారెంటీగా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా మనం ఏం చేయాలంటే మ్యాండేటరీగా ఇవి క్లోజ్ చేయాలన్నమాట. అవునా కదా? ఇవి క్లోజ్ చేయకపోతే ఒకవేళ మీరు డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ ఓపెన్ చేసేసారు అనుకోండి. ఓకే, డేటాబేస్ కనెక్షన్ ఓపెన్ చేసేసాం, ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తున్నాం. నాకు ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసిన డేటాబేస్ కనెక్షన్ పరిస్థితి ఏంది? అలానే ఓపెన్ లో ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్ లో రన్ అవుతా ఉంటుంది అది. ఓకేనా? ఓకే. ఇది క్లోజ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఫైనల్ బ్లాక్ లో క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయాలన్నమాట. అప్పుడు గ్యారెంటీ క్లోజ్ అవుతుంది. ఇంకా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఇక్కడికి వచ్చి గ్యారెంటీ క్లోజ్ చేసేస్తుంది కనెక్షన్. ఓకే, సో దానికోసం ఫైనల్లీ వాడతాం. సో కెన్ వి యూజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు, కెన్ వి యూజ్ ఫైనల్లీ వితౌట్ క్యాచ్ బ్లాక్ అంటారు. ట్రై క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ యూజ్ చేయకుండా ఫైనల్లీ ఒకటే యూజ్ చేయొచ్చు అని అడుగుతారు అన్నమాట. యూజ్ చేయొచ్చా? వెళ్ళాం కదా, క్లీనప్ యాక్టివిటీ క్యాచ్ అనేదే కదా చేసేది. క్లీనప్ యాక్టివిటీ కాదు, క్యాచ్ అనేది ఏంటంటే ఎక్సెప్షన్ కోసమే. ఎక్సెప్షన్ ని ప్రింట్ చేయడానికి. అందులో ప్రింట్ చేస్తుంది క్యాచ్ యూస్ చేస్తే. కానీ ఇప్పుడు యూజ్ చేయగలుగుతున్నావా లేదా? చెప్పండి, యూజ్ చేయగలుగుతున్నావా లేదా? ఇప్పుడు Try చేస్తున్నాం. అందులో Try ఎక్సెప్షన్ block లో రాలేదు కాబట్టి. రాలేదు కాబట్టి కాదు. ట్రై క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ బదులు ఫైనల్లీ కూడా వాడచ్చు, క్యాచ్ ఫైనల్లీ రెండు కూడా వాడచ్చు అన్నమాట. ఓకే, ఎక్సెప్షన్ వస్తే ఎర్రర్ చూపిస్తుందా అప్పుడు? ఎక్సెప్షన్ వస్తే ఎర్రర్ త్రో చేస్తుంది క్యాచ్ బ్లాక్ ఉంటే. క్యాచ్ బ్లాక్ లేదనుకోని ఫైనల్ లో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంకా గ్యారంటీ అంతే. ఓకే. సో మనం ట్రై క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ వాడచ్చు, ఫైనల్లీ వాడచ్చు, క్యాచ్ లేకుండా ఓన్లీ ఫైనల్లీ కూడా వాడచ్చు అనమాట. ట్రై మాత్రం మ్యాండేటరీ. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ అండ్ ఫైనలీ అంటారు. నోట్ చేసుకోండి ఇది. ఓకే, సో మనకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాము. మనకు డేటాబేస్ కనెక్షన్ ఈ మెథడ్ కాల్ చేసి డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యేసి ఆ రిజల్ట్ సెట్ లోంచి వాల్యూ గెట్ చేసుకొని మనకు ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సింపుల్. ఇప్పుడు మెయిన్ మెథడ్ లో కామెంట్ చేస్తాం. Select value from database. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను మెథడ్ ని. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, వచ్చినా లేదా? ఓపెన్ డేటాబేస్ కనెక్షన్ సక్సెస్ఫుల్లీ. వాల్యూ ఇక్కడ మీ డేటాబేస్ లో ఉన్న వాల్యూస్ వచ్చాయి చూడండి. 21220 మిస్టర్ వచ్చినా లేదా? ఎస్. చూడండి, డేటాబేస్ లో ఎంత స్పీడ్ గా డేటా రిట్రైవ్ చేసి వచ్చిందో. కనెక్ట్ చేసేసి డేటా ఇమీడియట్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్. ఓకే, ఇలాగా ఒక డేటాబేస్ ని కనెక్ట్ చేసి, కనెక్షన్ కి ఇది కోడ్ అనమాట. డేటాబేస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ మీ ఫ్రేమ్వర్క్ లో రాసేసి ఉంటారు వీళ్ళు. ఓకేనా? జస్ట్ మెథడ్స్ ని కాల్ చేసుకోవడమే మీరు అంతే. డేటాబేస్ కనెక్ట్ చేసి మన క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాకు ఈ డేటా ఉంది కదా, దీంట్లో ఉన్న డేటా మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి? 867 రోజులు ఉన్నాయి కదా. ఈ డేటా మొత్తం కూడా నేను JSON గా కన్వర్ట్ చేసేయాలన్నా. మొత్తం JSON. ఇప్పుడు ఎలా చేస్తాను JSON గా? ఒక్కొక్క రికార్డు ఒక JSON అరే క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఒక JSON అరే క్రియేట్ చేసి
ఇది మొత్తం ఒక రో ఒక ఆబ్జెక్ట్, సెకండ్ రో సెకండ్ ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇలాగా మొత్తం JSON అరే క్రియేట్ చేసి JSON అరేలో పుట్ చేసేయాలి. ఎలా పుట్ చేస్తాం? ఇది మెథడ్ అన్నమాట. ఓకేనా? కన్వర్ట్ యువర్ SQL క్వెరీ టు JSON అరే. ఈ మెథడ్ కాల్ చేయండి. ఇది SQL query to JSON array. ఇది మెథడ్ నేమ్ పెట్టుకుందాం. JSON అరేగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేయండి, మొత్తం పెద్ద JSON క్రియేట్ అయిపోతుంది. అయిపోయిందా లేదా? ఇంత పెద్ద JSON. ఇప్పుడు దీన్ని పోస్ట్ మ్యాన్లో చేశారంటే నిఫ్టీగా చూడండి JSON. చూడండి, ఇది ఒక రో, అవునా కదా? టేబుల్లో ఒక రో. ఇది టేబుల్ చూసారంటే చూడండి, కోడ్ వాల్యూ ఐడి, code value ID, created by, created TS. First one 21220 TSS user. ఇట్లా ఇది ఫస్ట్ రో అన్నమాట, ఇది సెకండ్ రో. ఓకే, ఇలాగ ఒక్కొక్క రో ఒక్కొక్క ఆబ్జెక్ట్ లాగా మనకు లింక్డ్ హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసి దాంట్లో పుట్ చేసేసి దాన్ని మెయిన్ JSON అరేలో పుట్ చేసేసాం. JSON గా కన్వర్ట్ అయిపోయింది కదా. దీని కోడ్ చూడండి. మనం ఒక SQL రిజల్ట్ సెట్ ని JSON ఎలా కన్వర్ట్ చేస్తాం? ఒక 10 నిమిషాలు వస్తాను. 10 నిమిషాలు. ఫస్ట్ JSON క్రియేట్ చేసుకున్నాం కదా, JSON అరే. ఇక్కడ లింక్డ్ మనం ఏం చేస్తున్నాం, రిజల్ట్ సెట్ ని లూప్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? లూప్ చేసి ఫర్ ఇంట్ i = 0 రిలేషన్ కాలమ్ కౌంట్ i ++ మ్యాప్ డాట్ పుట్ ఫస్ట్ గెట్ కాలమ్ నేమ్, గెట్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇవన్నీ మెటాడేటా డాట్, ఇది ఏంటంటే మెటాడేటా చూడండి. మెటాడేటా ఏంటంటే మొత్తం దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది అనమాట. ఈ కాలమ్ నేమ్ ఏంటి, దీని డేటా టైప్ ఏంటి, ఇది ప్రైమరీ కీనా ఫారిన్ కీనా, ఈ డేటా మొత్తం మీ రిజల్ట్ సెట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఆ డేటా మొత్తం మెటాడేటాలో స్టోర్ అవుతుంది. ఓకే, సో మెటాడేటా డాట్ గెట్ కాలమ్ నేమ్ ఆఫ్ i. i అంటే ఏంటి? ఇండెక్స్ బేస్ చేసుకొని 0th ఇండెక్స్ లో కాలమ్ నేమ్ ఏముంది? కోడ్ వాల్యూ ఐడి, అది వస్తుంది అనమాట. గెట్ కాలమ్ నేమ్ ఆఫ్ i. నెక్స్ట్ rs డాట్ గెట్ ఆబ్జెక్ట్ ఆఫ్ i. సో 0th ఇండెక్స్ లో ఏముంది ఆబ్జెక్ట్? ఇది ఉందన్నమాట, అవునా కదా? సో ఇది నెక్స్ట్ i వాల్యూ 2 అయినప్పుడు ఏమవుతుంది? ఈ సెకండ్ కాలం, ఇది సెకండ్ వాల్యూ, ఈ థర్డ్ కాలం, ఈ థర్డ్ వాల్యూ. అలాగా ఫస్ట్ రో మొత్తం ఇటరేట్ అయిపోతుంది అన్నమాట. ఫార్ లూప్ లో ఇటరేట్ అయిపోయి మ్యాప్ డాట్ పుట్ లో చేసేస్తాం. అవునా కదా? లింక్డ్ హ్యాష్ మ్యాప్ పుట్ చేసేసి బయట వచ్చిన తర్వాత, ఫార్ లూప్ బయట వచ్చేసిన తర్వాత దాన్ని అరేలోకి యాడ్ చేసేస్తున్నాం, JSON అరేలోకి. మెయిన్ ఆబ్జెక్ట్ లోకి యాడ్ చేయాలి కదా, JSON యాడ్ చేసేటప్పుడు చేసినా కూడా మెయిన్ ఆబ్జెక్ట్ లోకి యాడ్ చేయాలి కాబట్టి ఇది అరే, దానిలో ఒకటి యాడ్ చేసుకుంటూ చేస్తాం. సో ఇంక మీకు టేబుల్లో ఎన్ని మిలియన్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయండి, దాన్ని JSON గా డైనమిక్ గా కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే.
నెక్స్ట్ వచ్చి ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ అంటాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు డేటాబేస్ ఆటోమేషన్ స్క్రిప్ట్ ద్వారా ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు వాడతామంటే చూడండి, కోడ్ వాల్యూ వేర్ కండిషన్ ఎక్కడైతే వాడతామో అప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ పడాలన్నమాట. ఇప్పుడు కోడ్ వాల్యూ వేర్ కోడ్ అండర్స్కోర్ టైప్ అండర్స్కోర్ ఐడి ఈక్వల్స్ టు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి అనమాట. ఓకే, నేను 10 బదులు 11 చేంజ్ చేశాను అనుకోండి, 4 వచ్చాయి. సో ఇప్పుడు చేంజ్ అయ్యే వాల్యూ ఏంటి? ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ అవుతున్నది, అవునా కదా? ఈ వాల్యూ ప్రతిసారి మనం డైనమిక్ గా చేంజ్ అవుతున్నది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ హార్డ్ కోడ్ ఎస్క్యూఎల్ క్వెరీ ఏం చేశారు? మీరు హార్డ్ కోడ్ చేసేసారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ వాల్యూ చేంజ్ చేయగలుగుతారా? మీరు ఇక్కడ చేంజ్ చేయలేం కదా. కాబట్టి మనం వేర్ కండిషన్ వాడినప్పుడు ఈ వాల్యూస్ డైనమిక్ గా చేంజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ రోజు నా ఫోన్ నెంబర్, ఇప్పుడు ఇది ఫోన్ నెంబర్ ఫీల్డ్ అనుకోండి, నా ఫోన్ నెంబర్ నేను ఇస్తే నా ఫోన్ నెంబర్ రావాలి, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ రావాలి. అలాగా ఈ వాల్యూ డైనమిక్ గా చేంజ్ అవ్వాలన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ దీన్ని క్వశ్చన్ మార్క్ గా పెట్టేస్తాం, ఇలా పెడతాం, క్వెరీ ఇలా రాస్తాం అన్నమాట. ఓకే, కోడ్ టైప్ ఐడి ఈక్వల్స్ టు 11 పెట్టుకోండి అండ్ కోడ్ వాల్యూ సీడ్ ఈక్వల్ టు 1 పెడదాం అండ్ వాల్యూ 1 సీడ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఎన్ని వస్తాయి? ఓకే, మనకు ఒకే ఒక రికార్డ్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? ఇదొక ఆర్గ్యుమెంట్, ఇదొక ఆర్గ్యుమెంట్, అవునా కదా? సో వీటిని డైనమిక్ గా ఎలా పంపిస్తాం ఈ వాల్యూస్? ఇప్పుడు ఇదొక క్వశ్చన్ మార్క్, ఇదొక క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది క్వెరీ అన్నమాట. ఓకేనా? మనకి ఎక్కడైతే వాల్యూస్ చేంజ్ చేయాలనుకున్నాం క్వెరీ రాసుకొని ఆ వాల్యూస్ డైనమిక్ గా పంపించాలంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని క్వెరీస్ ఇచ్చాను చూడండి. కోడ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అండ్ కోడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? రిటర్న్ డేటా విత్ 1 ప్రిపేర్డ్ స్టేట్మెంట్. ఇక్కడ మొత్తం ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక ప్రిపేర్ స్టేట్మెంట్, ఇది ఒక ప్రిపేర్ స్టేట్మెంట్, అవునా కదా? 2 ప్రిపేర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ మెథడ్లోకి వెళ్ళారంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది 3 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నది అనమాట. ఎస్క్యూఎల్ క్వెరీ యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేయాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఈక్వల్ టు సి డాట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ క్వెరీ పంపిస్తున్నాం. ఇదంతా మీకు ఆల్రెడీ వాళ్ళు రాసేసి ఉంటారు అనమాట, ఈ మెథడ్స్ అని ఇన్బిల్ట్ మెథడ్స్. ఓకే, మై స్టేట్మెంట్ డాట్ సెట్ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని స్ట్రింగ్సే కదా, కాబట్టి సెట్ స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రిపేర్ స్టేట్మెంట్ 1 అన్నమాట. అది ఇక్కడ పంపిస్తాం.
నెక్స్ట్ సెట్ స్ట్రింగ్ ఆఫ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ ప్రిపేర్ స్టేట్మెంట్ 2 అది ఇక్కడ పంపిస్తాం అన్నమాట. అప్పుడు ఇదేమవుతుందంటే ఈ 2 లైన్స్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ పంపించే వాల్యూస్ని క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేసెస్లో రీప్లేస్ చేసేస్తుంది. అప్పుడు నార్మల్ క్వెరీ ఫామ్ అయిపోతుంది కదా. మనం పంపించే ప్రిపేర్ స్టేట్మెంట్ ఈ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేసేస్తుంది, ఈ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేసేస్తుంది. ఇప్పుడు నార్మల్ క్వెరీ ఫామ్ అయిపోతుంది అన్నమాట. దీన్ని చూసారంటే ఏమవుతుంది, RS రిజల్ట్ సెట్ ఈక్వల్ టు ఎగ్జిక్యూట్ క్వెరీ, ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం క్వెరీని. ఓకేనా, చూడండి మనం ప్రిపేర్ స్టేట్మెంట్ యూజ్ చేసి డైనమిక్గా SQL క్వెరీని చేంజ్ చేస్తున్నాం అన్నమాట. చేంజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ రిజల్ట్ సెట్ వస్తుంది, మళ్ళీ సేమ్ అన్నమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం కనెక్షన్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారంటే ఓపెన్ డేటా కనెక్షన్ సక్సెస్ఫుల్లీ మనకి రో మొత్తం వచ్చేసింది. వచ్చిందా లేదా, 91 పంపించావు, 91 వచ్చింది. ఇండియా పంపించావు, ఇండియాది వచ్చింది. ఓకే, ఈ రికార్డ్ మొత్తం వచ్చేసింది చూడండి, ఇండియా 91. ఓకే, ఇలాగా మీరు జావా ప్రోగ్రామ్ యూస్ చేసి మీ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నార్మల్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్ యూస్ చేసి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, ఇది SQL అన్నమాట. సో సింపుల్గా మురళి బ్రో, యా, అంటే ఇప్పుడు మీరు బ్యాకప్స్ ఓకే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో మెయింటైన్ చేస్తారు కదా, ఏ బ్యాకప్? అంటే ప్రాజెక్ట్స్ ఏవైనా సేవ్ చేసుకోవడానికి బ్యాకప్ అవి మ్యాక్స్ ఎంత 5 టెరాబైట్ వరకు ఎనఫ్, 2 టెరాబైట్ ఎనఫ్ సరిపోతుంది? అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ మీరు అడిగేది? జనరల్ గా మీరు పర్సనల్ గా స్టోర్ చేసుకుంటారు కదా కోడ్, మనకి ఇప్పుడు మేము ఎక్కడ స్టోర్ చేయము, లోకల్లో అంతా గిట్హబ్ లోనే స్టోర్ చేస్తున్నాం కోడ్ అంతా. లోకల్లో ఎక్కడ స్టోర్ చేయము. ఓకే
లోకల్లో స్టోర్ చేస్తే పాపం మనం గిట్హబ్ ఉంది కదా, ఇంకెంత కోడ్ అయినా గిట్హబ్ పుష్ చేసేయచ్చు. గిట్హబ్లో అయితే సేఫ్టీగా ఉంటుంది అన్నమాట కోడ్ పెట్టగలదు. ఓకే దెన్. సో ఈరోజు ఈవినింగ్ వచ్చి మనం టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ ఎలా రీడ్ చేస్తాం జావా ప్రోగ్రామ్స్ యూస్ చేసి, ఫైల్ హ్యాండ్లింగ్ అన్నమాట. ఓకే, ఈరోజు ఈవినింగ్ క్లాసెస్. ఓకే. కొన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఉన్నాయి. స్పేస్ రికార్డింగ్ ఆపి. ఎవరికైనా ఏమైనా క్వరీస్ ఉన్నాయా? రెడ్డయ్య, మురళి ఇప్పుడు మొన్న మీరు చెప్పారు కదా లోడ్ రన్నర్ లాంటివి అడిషనల్ గా మనకి ఇంట్రెస్టెడ్ అయితే నేర్చుకోమని. ఇంకా అలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఎక్స్ట్రా మీరు ఎఫర్ట్ పెట్టాలి సో అండ్ సో ఏరియాలో అని. డేటాబేస్ నేర్చుకోండి, డేటాబేస్ కావాలి గ్యారంటీగా. డేటాబేస్ అది మనం సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక 2-3 రియల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. వాటి మీద గేమ్స్ కూడా ఉన్నాయి, గేమ్స్ తో అలా సరదాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డేటాబేస్ నేర్చుకోండి, తర్వాత పర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకోండి, తర్వాత CI/CD పైప్ లైన్ ఎలా బిల్డ్ చేయాలి. డెవాప్స్ లో CI/CD పైప్ లైన్ తెలుసు కదా, ఒక ఐడియా ఉందా? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఇక్కడ CI/CD పైప్ లైన్ ఎలా బిల్డ్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. మొత్తం డెవాప్స్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పైప్ లైన్ బిల్డ్ చేయడం. గ్రూవీ స్క్రిప్ట్ రాసి పైప్ లైన్ ఎలా బిల్డ్ చేస్తా నేర్చుకుంటే చాలు. ఇప్పుడు ఈ ఆటోమేషన్ లో ఫర్దర్ గా ఎన్హాన్స్ అవ్వాలంటే ఇవి చాలు. చాలు. మీకు CI/CD పైప్ లైన్ తెలుసు అనుకోండి, ఇంకా మొత్తం మీరే కోడ్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడము, మీరే కోడ్ పుష్ చేయడం మొత్తం మీరే చేసుకోవచ్చు.